ఎన్నోసార్లు చెప్పాను, పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి మనిషి రమారమి 9 అంగుళాల దూరంలో ఉండిపోతాడట. మనం దేవుణ్ణి ఎక్కడి దాకా తీసుకొస్తాము అంటేనట, ఆలోచనల దాకా, అంటే తలంపుల దాకా తీసుకొస్తామంట. తలస్తారు. చూడండి, చాలామంది దేవుని బిడ్డలు ఏం చేస్తారు, ప్రతిరోజు కొన్ని వందల సార్లు యేసుప్రభువారిని తలస్తారు. కూర్చున్నా యేసిన ఆయనే, నిలబడినా యేసిన ఆయనే, తిన్నా యేసిన ఆయనే, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ఇలాంటి మాటలు కొన్ని వందల సార్లు చెప్తారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవరో బయట వాళ్ళు రాస్తారా, అదేదో కోటి రామకోటి ఏదో రాస్తారో చూసారా, అలాగే ఎన్నిసార్లు యేసుప్రభువారిని తెలిస్తే అన్నిసార్లు పరలోకం వెళ్ళిపోతారని ఇలా ఆశ. కానీ నీ తలంచడం కాదు, నీ జీవితంలో ఉండాలి యేసుప్రభు, నీ హృదయములో ఉండాలా. యేసుప్రభువారే కానీ నీ హృదయములో ఉంటే పాపము చేయడానికి అవకాశం ఉండదన్నమాట.